వెల్కమ్ టు మై క్లాస్. ఈ సెషన్లో మీకు డైమెన్షన్ ప్రాక్టీస్. సో మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ డ్రా చేస్తాం. సో ఆబ్జెక్ట్స్కి డైమెన్షనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇష్టం వచ్చినట్టు డైమెన్షనింగ్ చేయకూడదు. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని స్టాండర్డ్స్. దట్ ఈస్ సపోజ్ ఇప్పుడు ప్రస్తుతం మనం డ్రా చేస్తుందంతా కూడా SP 46/1988. దట్ ఈస్ ద ISI కోడ్ ఇన్ డైమెన్షనింగ్. సో ఈ కోడ్ను పెట్టి మనం ఇప్పుడు ఈ ప్రాక్టీస్ అంతా డైమెన్షన్ ప్రాక్టీస్లో ప్రస్తుతం మీకు ఎగ్జామ్లో ఏమి ఇచ్చినా కూడా SP 46/1988. సో యాక్చువల్గా మనకి ఏదైనా ఆబ్జెక్ట్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దానికి షేపు డిస్క్రిప్షన్తో పాటు ఎగ్జాక్ట్ డైమెన్షన్, ఎగ్జాక్ట్ సైజెస్. దానిలో సపోజ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్లో డిఫరెంట్ హోల్స్ ఉంటాయి, అలాగే ఆపరేషన్స్ చేశారు, ఇవన్నీ ఎగ్జాక్ట్ సైజెస్, లొకేషన్ ఆఫ్ హోల్స్ అండ్ మెషినింగ్ ఆపరేషన్స్ ఏమేమి చేశారు, అలాగే సర్ఫేస్ రఫ్నెసెస్ ఎంత. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ రిక్వైర్స్ exact sizes of an object in addition to the shape and description. Okay na? So the size of the description of an object made by furnishing the description, that is the exact sizes, location of holes and machining operations. దీనిలో మనకి ముఖ్యంగా వచ్చేవి యారో హెడ్ డైమెన్షనింగ్. మనం కామన్గా యారోస్ ఉపయోగించి మనం డైమెన్షన్ చేస్తాం. చాలామందికి ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓపెన్ యారో ఇది. ఓపెన్ యారో వితౌట్ ఫిల్లింగ్, ఓకే, యారో వితౌట్ ఫిల్లింగ్, యారో విత్ ఫిల్లింగ్. ఇవి మూడు 3 టైప్స్ ఆఫ్ డైమెన్షనింగ్లో మనం వాడతాం. కానీ మనం యాక్చువల్గా ఇప్పుడు మన ప్రాక్టీస్లో ఎక్కువ ఇది వాడతాం. ఇక్కడ చాలామందికి చిన్న డౌట్ ఏంటంటే ఇది ఎలా ఉండాలి, ఎంత ఉండాలి అన్నది మనకి తెలియాలి క్లియర్గా. సపోజ్ ఇది ఎలా అనుకుంటే ఇది 1 ఉంటే, సపోజ్ ఇది 3. సపోజ్ ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇది మనం తీసుకుంటే ఇది x అనుకుంటే దిస్ ఈజ్ 3x. ఓకే, ఎలా ఉండాలి, దీని లెంగ్త్ ఆ టైపులో మనం ఉండాలన్నమాట. దీన్ని నేను థిక్ చేస్తున్నాను. థిక్ చేసినప్పుడు నార్మల్గా 1 mm × 3 mm. ఎలా థిక్ చేస్తాం. నార్మల్గా మనకి చేసినప్పుడు అయితే సింపుల్గా ఎలా అనేసి ఎగ్జాక్ట్గా, ఓకే, ఇది మీ ప్రాక్టీస్లో వస్తుంది. 1 × 3. ఓకే. దిస్ ఈజ్ ద యారో హెడ్స్ ఏది ఎలాగా అన్నది కూడా మీరు జాగ్రత్తగా చూడండి. దిస్ ఈజ్ ఓపెన్ టైప్ ఆఫ్ యారో. దిస్ ఈజ్ క్లోజ్డ్ యారో వితౌట్ ఫిల్లింగ్. దిస్ ఈజ్ యారో విత్ ఫిల్లింగ్. అలాగే డిఫరెంట్ సింబల్స్ వాడతాం మనం డ్యూరింగ్ ద మనము డైమెన్షన్స్ మనం ఒక్కొక్క ఆబ్జెక్టివ్ పెట్టినప్పుడు. సపోజ్ డయామీటర్స్ మనం ఏదైనా ఒక హోల్ని మనం చేస్తూ ఉంటే, సపోజ్ దాన్ని మనకి డైమెన్షన్ చేస్తున్నప్పుడు సపోజ్ దానికి డయామీటర్ అయితే పై వాడతాం. ఓకేనా, డయామీటర్ అని రాయాల్సిన పని లేదు, పై వాడతాం. అలాగే రేడియస్ రిప్రజెంట్ చేస్తే R వాడతాం. అలాగే స్పెరికల్ డయామీటర్ అయితే SQ, స్పెరికల్ రేడియస్ అంటే స్పెరికల్. సపోజ్ ద సాలిడ్ అయితే దట్ ఈజ్ ఇది స్క్వేర్ అయితే ఇది వాడతాం. ఈ డయామీటర్ ఏదైనా రిప్రజెంట్ చేసినప్పుడు సపోజ్ 20 డయామీటర్ పై 20 అని వాడాలి. సపోజ్ రేడియస్ అనుకో R20. ఇలాగే వాడాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తారంటే 30 పై అని వాడతారు. ఇలా వాడకూడదు. ఓన్లీ పై 30 లేకపోతే పై 20. ఇలా వాడాలి. అలాగే రేడియస్ మెజర్ చేస్తున్నప్పుడు R20, R10. ఎలా వాడాలి తప్ప ఎప్పుడు ఈ సింబల్ ముందు రావాలి. సపోజ్ స్క్వేర్ అనుకోండి, స్క్వేర్ 15 × 15. ఓకే, అలా రావాలి. ఏదైనా ఈ సింబల్ ముందు వచ్చి తర్వాత దాని సైజు తర్వాత రావాలి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ దీనిలో ఇంపార్టెంట్ ఏంటంటే టూల్ డైమెన్షనింగ్లో మనం వాడే ఇంపార్టెంట్ కొన్ని నోటేషన్స్ ఉన్నాయి. దట్ ఈస్ డైమెన్షన్ లైన్స్, ప్రొజెక్షన్ లైన్స్, లీడర్స్, యారోస్, సింబల్స్, ఫిగర్ అండ్ నోట్స్. ఓకే, యారోస్ గురించి నేను ఇక్కడ చెప్పాను. యారోస్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యారోస్. మనం నార్మల్గా వాడే యారో ఇది. మనం రఫ్ డయాగ్రామ్స్ ఏదైనా వేస్తున్నప్పుడు ఈ యారో మనం కొద్దిగా తక్కువే యూజ్ చేస్తాం. ఈ యారో నార్మల్గా మనం నోట్బుక్ల మీద అది చేసినప్పుడు ఈ యారో వాడు చేస్తాం.
చేస్తాం, కానీ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మనం చేస్తున్నప్పుడు ఇది ఎక్కువ వాడతాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద యారో. ఇక్కడ ఏంటంటే డైమెన్షన్ లైన్స్. యాక్చువల్గా వాట్ ఆర్ ద డైమెన్షన్ లైన్స్? దీస్ ఆర్ ద డైమెన్షన్ లైన్స్. ఇక్కడ చూడండి, ఇవి డైమెన్షన్ లైన్స్. సో ఇది ఉంది కదా, ఈ లైన్ డైమెన్షన్ లైన్. దిస్ ఈజ్ ద డైమెన్షన్ లైన్. ఓకే, మనకి ఇక్కడ నేను రాస్తున్నాను, దిస్ ఈజ్ ద డైమెన్షన్ లైన్. దిస్ ఈజ్ ద డైమెన్షన్ లైన్. దిస్ ఈజ్ ద డైమెన్షన్ లైన్. సో నెక్స్ట్ ప్రొజెక్షన్ లైన్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం చూస్తూ ఉంటే, సో ఇక్కడ ఈ దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. దీని నుంచి ఇలా ప్రొజెక్షన్ చేసాం కదా, ఈ డైమెన్షన్ చేయడానికి ఇలా ప్రొజెక్షన్ చేసాం కదా. సో దీస్ ఆర్ ద ప్రొజెక్షన్ లైన్స్. ఇది ప్రొజెక్షన్ లైన్. ప్రొజెక్షన్ లైన్. ఓకే, నెక్స్ట్ వన్ లీడర్స్. సో లీడర్స్ అని అంటే ఏంటంటే, ఇక్కడ లీడర్స్ అని అంటే ఇక్కడ సపోజ్ మనం ఇప్పుడు ఈ హోల్ ఇక్కడ ఉంది. సపోజ్ దీన్ని మనం రిప్రజెంట్ చేయడానికి బయట ఎక్కడో మనం దీని గురించి డిస్క్రిప్షన్ పెట్టాలనుకుంటున్నాం అనుకోండి. సో ఇక్కడ పెట్టుకొని దీస్ ఆర్ ద, సో ఇది సపోజ్ పై ఏదో సంథింగ్ ఏదో పెట్టాం. సో ఎలా పెడితే ఈ ప్రొజెక్షన్ లైన్ ఇక్కడ నుంచి బయట ఎక్కడో డిస్క్రిప్షన్ పెట్టేదాన్ని వి కాల్డ్ యాజ్ లీడర్ లైన్స్. సో లీడర్ లైన్. ఓకే, నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ ద యారో హెడ్. యారో హెడ్స్ నేను చెప్పాను కదా, దిస్ ఈజ్ ద యారోస్. నెక్స్ట్ వన్ ఈజ్ ద సింబల్స్, డిఫరెంట్ సింబల్స్. మనం సింబల్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో దీస్ ఆర్ ద సింబల్స్. సింబల్స్ పై, ఆర్, సో రేడియస్లు, పై, డయామీటరు, ఇవన్నీ కూడా ఇవి. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫిగర్స్ అండ్ నోట్స్. ఇక్కడ మనం కొన్ని నోట్స్ ఇస్తాం. సపోజ్ ఎలాంటి హోల్స్ 4 ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఇక్కడ మనం దీని గురించి నోట్స్ ఇస్తాం. సో ఇక్కడ ఇలా పెట్టి ఏమైనా రాస్తామంటే, సపోజ్ ఇవి 6 హోల్స్ ఉన్నాయి అనుకుందాం. సపోజ్ 6 హోల్స్ ఆఫ్ పై 20. సో ఇలా దట్స్ ఇట్ డిస్క్రిప్షన్. సో మనకి ఇవన్నీ కూడా నార్మల్గా మనం డైమెన్షన్ ప్రాక్టీస్లో వాడే నోటేషన్స్. దట్ ఈస్ ద డైమెన్షన్ లైన్. దిస్ ఈజ్ ద డైమెన్షన్. మనం యాక్చువల్ డైమెన్షన్ పెట్టడానికి వాడేది డైమెన్షన్ లైన్. సో దిస్ ఈజ్ ద డైమెన్షన్ లైన్. దిస్ ఈజ్ ద డైమెన్షన్ లైన్. సో దిస్ ఈజ్ ద డైమెన్షన్ లైన్. ఇది మనం కామన్గా ఈ డైమెన్షన్ లైన్స్ అన్నీ కూడా సో మనం లైట్ దాంతోనే వాడతాం. ఈ ప్రొజెక్షన్ లైన్స్ మాత్రం సో 2Hతో మీరు డ్రా చేసుకోండి. ఓకే, సో ఇది హెచ్తో డ్రా చేయండి, ఇది 2Hతో డ్రా చేయండి. సో ఇవి మాత్రం మీరు హెచ్బితో ఇవి చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకేంటి ప్రొజెక్షన్ లైన్స్. దిస్ ఈజ్ ద ప్రొజెక్షన్ లైన్ ఫర్ దిస్ డైమెన్షన్. ఈ డైమెన్షన్ లైన్కి ఇది ప్రొజెక్షన్ లైన్, ఈ డైమెన్షన్ లైన్కి ఇది ప్రొజెక్షన్ లైన్, ఈ డైమెన్షన్ లైన్కి ఇది ప్రొజెక్షన్ లైన్. సో అలాగే లీడర్స్ ఏవైనా మనం బయటికి తీసుకొని వెళ్ళి లేకపోతే దేనికైనా సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ డ్రా చేయాలని దిస్ ఈజ్ ద లీడర్ లైన్స్. అంటే ప్రొజెక్షన్ లైన్స్ కాకుండా ఎక్కడైనా సపరేట్గా డ్రా చేసి అక్కడ దాని డిస్క్రిప్షన్ కానీ చేస్తే దట్ ఈస్ ద. సో నెక్స్ట్ యారోస్ ఎలా చేయాలన్నది నేను ఆల్రెడీ ముందు దానిలో చెప్పాను. అలాగే సింబల్స్ ఏమేమి సో ఇవి యారోస్, ఇవి సింబల్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫిగర్ నోట్స్. ఏమైనా నోట్స్ ఏమైనా బయటికి తీసుకొచ్చి ఇది కరెక్ట్గా ఈ లైన్ మీదే రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ లైన్ మీదే మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ డైమెన్షన్స్ ఎలా ఉండాలి, డైమెన్షనింగ్కి సో ఏ పద్ధతిలో మనం చేసుకునేయాలి. దట్ ఈస్ ద ఇక్కడ 2 సిస్టమ్స్ ఉన్నాయి, అలైన్డ్ సిస్టము, యూనిడైరెక్షన్ సిస్టము. ఓకే, అలైన్డ్ సిస్టము, యూనిడైరెక్షన్ సిస్టము. సో ఇక్కడ అలైన్డ్ సిస్టంలో ఎలా చేయాలి, యూనిడైరెక్షన్ సిస్టంలో ఎలా చేయాలి అన్నది సో మీరు కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అలైన్డ్ సిస్టమ్ అయితే ఎలా ఉంటుంది, యూనిడైరెక్షన్ సిస్టమ్ అయితే సపోజ్ అలైన్డ్ సిస్టంలో సో మీకు ఇటు సైడ్ నుంచి చూసినా డైమెన్షన్స్ క్లియర్గా ఉండాలి. బోత్ సైడ్స్ని కాన్సన్ట్రేట్ చేసి చూసుకోవాలి. దీనిలో అయితే ఓన్లీ ఈ సైడ్ నుంచే చూసి మనం డ్రా చేస్తాం. ఓకే, ఇదే కార్నరు, రైట్ కార్నరు అండ్ బాటమ్ నుంచి మనం డైమెన్షన్స్ చూస్తాం. అలాగే ఇటు సైడ్ నుంచి చూస్తాం. ఇది యూని డైరెక్షన్ అయితే ఓన్లీ ఒకే డైరెక్షన్ ఓకే, ఇప్పుడు నేను డైమెన్షన్స్ డ్రా చేస్తున్నాను, కొద్దిగా చూడండి. సో ప్రొజెక్షన్ లైన్ ఇక్కడ డ్రా చేశాను. సపోజ్ ప్రొడక్షన్ లైన్. సో ఇక్కడ చూస్తే ఇలా సపోజ్ నెక్స్ట్ ఈ సెంటర్ లైన్ నుంచి ఇక్కడికి ఇలాగ. సో తర్వాత ఈ లైన్ సో ఇలా.
ఓకే. దీనిలో ఉన్నది ఏంటంటే పద్ధతి, సో మీదన పెట్టాలి. చూడండి ఇక్కడ డైమెన్షన్ ఎలా చేయాలంటే సపోజ్ ఇది 40. సో అంటే ఈ డైమెన్షన్ లైన్ మీదన పెట్టాలి. అలాగే ఈ డైమెన్షన్ లైన్ మీదన దిస్ ఈజ్ 20, దిస్ ఈజ్ 15. చూడండి నేను అలా చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈజ్ అనుకుందాం సపోజ్. సో డైమెన్షనింగ్ యారో హెడ్స్ సరిగ్గా దీని మీద సరిగ్గా చేయలేకపోతున్నాను మీరు నోట్స్లో. సో ఇప్పుడు మీరు ఎలా రాయాలంటే ఎలా రాయాల్సి ఉంటుంది ఎనీ డైరెక్షన్లో. సపోజ్ దిస్ ఈజ్ 10, దిస్ ఈజ్ 20, దిస్ ఈజ్ 10. ఓకే, సో ఎలా తిప్పాలి రైట్. ఇప్పుడు చూడండి రైట్ సైడ్ నుంచి చూస్తున్నాను నేను. ఇక్కడ నేను రైట్ సైడ్ నుంచి చూస్తున్నాను. రైట్ సైడ్ నుంచి చూస్తే ఎలా ఉండాలి. సో దిస్ ఈజ్ ద అలైన్డ్ సిస్టమ్. ఎలా ఈ టైప్లో ఇలా చూడాలన్నమాట. ఇలా చూసినప్పుడు ఈ డైమెన్షన్ చూడండి ఈ రూట్లోకే తిరిగిపోయి ఇది కూడా ఇక్కడ ఎలా చూస్తున్నప్పుడు ఎలా కనిపిస్తుందో అలాగే ఉంది. ఇక్కడ చూస్తే ఈ కింద డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి, ఇటు సైడ్ నుంచి చూస్తే ఈ డైరెక్షన్లో ఉన్నాయి, ఇవి ఈ డైరెక్షన్లో ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ డైమెన్షన్ సిస్టమ్ని అలైన్డ్ సిస్టమ్ ఆఫ్ డైమెన్షన్స్. మీకు ఎప్పుడైనా ఎగ్జామ్లో అలైన్డ్ సిస్టమ్ ఆఫ్ డైమెన్షన్స్ డ్రా చేయమంటే సో ఈ టైప్లో మీరు డ్రా చేయాలి. సో మళ్ళీ సపోజ్ ఈ మీదది కూడా నేను చేస్తున్నాను. సపోజ్ మీదది కూడా సో ఇక్కడ ఎప్పుడు చూడండి సో అన్నీ ఒకదానికి చిన్నవి ఎప్పుడు ఇవి మెయిన్ డైమెన్షన్ అనుకుంటే ఇది ఇంటర్మీడియట్ డైమెన్షన్స్. సో ముందు స్మాల్ తక్కువది వచ్చి తర్వాత కొద్దిగా లెంగ్త్ ఇది తర్వాత ఫుల్ లెంగ్త్. సో ఇది ఇక్కడ ఒక సిస్టమ్. ఓకే, నేను ఇక్కడ ఓపెన్ యారో పెడుతున్నాను, మీరు మాత్రం క్లోజ్డ్ యారో పెట్టుకొని దిస్ ఈజ్ 20 అనుకుందాం. సపోజ్ దిస్ ఈజ్ 5. ఓకే, సో ఇలా దిస్ ఈజ్ ద ఇక్కడ అన్నీ కూడా చూడండి. సో ఈ డైమెన్షన్ లైన్కి మీదన ఉన్నాయి, ఈ డైమెన్షన్ లైన్కి మీదన ఉన్నాయి, ఈ డైమెన్షన్ లైన్కి సో మీదన ఉన్నాయి. సో ఇది డైమెన్షన్ ప్రాక్టీస్లో మీరు చూసుకోవాలి అలైన్డ్ సిస్టమ్ ఆఫ్ డైమెన్షన్స్. సో ఇప్పుడు యూని డైరెక్షన్ చూద్దాం. యూని డైరెక్షన్స్ జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఏంటంటే ఒకే డైరెక్షన్లో చూస్తాం. సపోజ్ ఇక్కడ ఇలా డ్రా చేశాను, ఇక్కడ దీనికి కూడా సో ఎలా ఒకటి డ్రా చేశాను, ఇక్కడ కూడా సో డ్రా చేశాను. ఇక్కడ డైమెన్షన్ నేను ఇక్కడ పెడతా. సపోజ్ ఇలా రాస్తాం, ఇక్కడ 40 సెంటర్లో రాస్తాం, ఇది సో 20, దిస్ ఈజ్ 15. అర్థమైంది కదా దానికి దీనికి. అలాగే సో ఈ డైమెన్షనింగ్ కూడా చూడండి. సో ప్రొజెక్షన్ లైన్స్ సో ఇందాకలాంటి రిస్ట్రిక్షన్ ఏమీ లేదు ఇక్కడ. సో మనం ఒకే డైరెక్షన్లో చూస్తున్నాం కదా, యూని డైరెక్షన్ కదా. సో సింపుల్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, సో 10 ఇక్కడ పెట్టేస్తున్నాం. చూడండి ఈ డైరెక్షన్ మారింది 20, దిస్ ఈజ్ 10. ఓకే, ఇక్కడ మీకు క్లియర్గా తేడా తెలుస్తుంది కదా. అలాగే ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ యారోస్ అన్నీ కూడా మీరు కంపల్సరీగా ఈ యారోస్ వాడండి. నేను ఓపెన్ యారో వాడాను, మీరు మాత్రం కంపల్సరీగా క్లోజ్డ్ ఫీల్డ్ ఈ యారో వాడాలి. కంపల్సరీగా ఏ యారో వాడాలి. నేను ఇక్కడ నా కన్వీనియన్స్ కోసం నేను ఈ యారో వాడుతున్నాను. మీరు దయచేసి ఈ యారో వాడండి, నా కన్వీనియన్స్ కోసం ఈ యారో వాడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి ఇది. ఇప్పుడు జస్ట్ సో దిస్ ఈజ్ 20, దిస్ ఈజ్ 5. ఓకే, సో నాకు తెలిసి మీ అందరికీ ఇప్పుడు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో ఇక్కడ ఏమైంది, డైమెన్షన్ లైన్కి మీదన ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం సో ఒక డైరెక్షను ఈ డైరెక్షన్లో డైమెన్షనింగ్ చేసాం. ఓకే, ఇక్కడ చూడండి యూని డైరెక్షన్ ఒకే డైరెక్షన్ ఇదే డైరెక్షన్లో చేసాం, కాకపోతే ఈ సెంటర్లో పెడుతున్నాం చూడండి. సో సెంటర్లో పెడుతున్నాం ఇక్కడ. సో డిస్క్రిప్షను ఈ సెంటర్లో ఉంది. సో లెంగ్త్లో ఇవన్నీ కూడా మనం ఈ సెంటర్లో పెడుతున్నాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ద
దీస్ ఆర్ ద డిఫరెంట్ సిస్టమ్స్ ఆఫ్ డైమెన్షన్, దట్ ఈస్ అలైన్డ్ సిస్టమ్. సో యూనిడైరెక్షన్స్. సో మీరు మీ టెక్స్ట్ బుక్స్లో ఈ టైప్ ఆఫ్ మీకు ఇంకా అదర్ ఎగ్జాంపుల్స్ కూడా చూడండి. ఇక్కడ మనకి లిమిటెడ్ కాబట్టి. సో అలైన్డ్ సిస్టమ్ అంటే సో బోత్ బాటమ్ సైడ్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ చూస్తే డైమెన్షనింగ్ కరెక్ట్గా ఉంటుంది. అలాగే డైమెన్షన్ లైన్కి మీదనే డైమెన్షన్ లైన్ సో అప్పర్లో మీదని ఇక్కడ మనకి ఇది చేస్తాం డైమెన్షనింగ్. సో అంటే దాని తాలూకా లెంగ్త్లు ఇవన్నీ మనం ప్లేస్ చేస్తాం. ఇది ఈ డైరెక్షన్లో ప్లేస్ చేస్తాం. కానీ ఇక్కడికి యూని డైరెక్షన్కి వచ్చినప్పటికి చూడండి, ఇక్కడ ఈ లైన్ కట్ చేసి ఇందులో పెడతాను, లైన్ కట్ చేసి. అలాగే ఇక్కడ చూడండి ఈ 20కి ఏంటి మీకు అర్థమవుతుంది. సో అంతా ఇలాగే చూస్తాం మనం. ఇలాగే చూసిన దానికి మనం దిస్ ఇస్ మోస్ట్ కన్వీనియంట్ అండ్ మనం ఇది ఎక్కువ వాడతాం. సో ఇది మోస్ట్ యూని డైరెక్షనల్ మాత్రం ఒక్కోసారి కంబైన్డ్ కూడా వాడతాం. మనకి ఏమీ రిస్ట్రిక్షన్ ఏమీ లేదు ప్రస్తుతానికి. సో ఒక్కొక్కసారి అలైన్డ్ వాడతాం, ఒకసారి యూని డైరెక్షన్స్ కూడా వాడతాం. ఎందుకంటే ఇది మనకి కొద్దిగా డిస్కంఫర్ట్, ఇలా ఇటు సైడ్ తిరిగి రాయడం అంటే అందుగురించి అక్కడ మనం ఇది వాడతాం. ఓకేనా. సో ప్రతి ఒక్కరికి అలైన్డ్ సిస్టము యూని డైరెక్షనల్ సిస్టము అర్థమైంది. ఓకే. నెక్స్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ డైమెన్షనింగ్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కువ మీకు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు చైన్ డైమెన్షనింగ్, ప్యారలల్ డైమెన్షనింగ్, కంబైన్డ్, ప్రోగ్రెసివ్, డైమెన్షన్ బై కోఆర్డినేట్స్. ఐ థింక్ కోఆర్డినేట్స్ మీకు తెలుసు. సో కోఆర్డినేట్స్ అలా చైన్ డైమెన్షనింగ్ అంటే ఏంటి, ప్యారలల్ డైమెన్షనింగ్ అంటే ఏంటి, కంబైన్డ్ డైమెన్షనింగ్ అంటే ప్రోగ్రెసివ్. సో ఇక్కడ మీరు చూసుకోండి, చైన్ డైమెన్షనింగ్, ప్యారలల్ డైమెన్షనింగ్, కంబైన్డ్ డైమెన్షనింగ్. సపోజ్ నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో సపోజ్ ఈ డయాగ్రామ్ చూద్దాం. సపోజ్ ఈ డయాగ్రామ్ దీనిలో చూడండి, దిస్ ఈజ్ ద చైన్ డైమెన్షన్. ఓకే. ప్యారలల్ డైమెన్షన్. సో ప్యారలల్ డైమెన్షనింగ్కి చైన్ డైమెన్షనింగ్కి మీకు తేడా చూపిస్తుంది. ప్యారలల్ డైమెన్షనింగ్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి. సో ప్యారలల్ డైమెన్షనింగ్ ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే. ఇక్కడ ఇవి నేను క్లియర్గా ఇది ప్యారలల్ డైమెన్షనింగ్, దిస్ ఈజ్ ద ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్, చైన్ డైమెన్షనింగ్. ఓకే. ఓకే చూడండి ఇక్కడ ఎలా ఉంది, ప్యారలల్ డైమెన్షనింగ్. ఒక డైమెన్షన్కి ఒక డైమెన్షను ప్యారలల్గా ఉంది. ఓకే. చిన్న ప్రాబ్లం. ఓకే. సో ప్యారలల్గా దీనికి ఇది ప్యారలల్, ఇది ప్యారలల్, ఇది ప్యారలల్ డైమెన్షనింగ్. ఓకే. సో ప్యారలల్ డైమెన్షనింగ్, దిస్ ఈజ్ ద ప్యారలల్ డైమెన్షనింగ్. ఇక్కడ చైన్ డైమెన్షనింగ్ చూద్దాం. చైన్ డైమెన్షనింగ్లో ఇది కొద్దిగా తప్పు డ్రా చేశాను, ఒకసారి చూడండి. సో ఇది మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. సో ఇది ఒక్క నిమిషం. ఓకే. సో ఇది ఎలా చేయాలి అన్నది చూస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కాదు, నేను డ్రా చేస్తాను. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్. సో ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్లో ఏం చేయాలి, సో ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్లో ఇక్కడ యారో మార్క్ కొద్దిగా డిఫరెంట్గా పెట్టేశారు. ఓకే. సపోజ్ ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్లో సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, ఇక్కడ ఇది ఇలా ఉంటుంది. సో ఇది ఓకే. సో ఎలా ఉంటుంది, సపోజ్ ఇక్కడ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఇది 0 స్టార్ట్ అయింది. సపోజ్ ఇది 15 అనుకుందాం. ఇక్కడికి 20, ఇక్కడికి 25, ఇక్కడికి 35, ఇక్కడికి 45, ఇక్కడికి 55. ఓకే. సో ఎలా ఉంటుంది ప్రోగ్రెస్, ఇది 15, ఇది 20 అంటే 5. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి 5 అనుకుందాం. సపోజ్ ఇది 5 అనుకుంటే ఇక్కడ డైమెన్షనింగ్ ఇలా చేస్తాం. సో 15, 20, 25, ఇది 10 కాబట్టి 10 + 10 + 10 + 5. సో 15 + 10 + 5 సో ఎలా వెళ్తుంది అనమాట మనకి. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్. ఓకే. ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రెసివ్ డైమెన్షన్కి ఇప్పుడు కిందన వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇది చూద్దాం. సో ఇది కూడా, సో దిస్ ఈజ్
సో ఇక్కడ 0తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో 0తో స్టార్ట్ అవుతుంది. 0, 15, 25, 35, 40. ఓకే, సో ఇలా వెళ్తుంది అన్నమాట. దిస్ ఈజ్ ద ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్. సో ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ ఇందాక మీకు ప్యారలల్ డైమెన్షన్లో ఎలాగొచ్చింది? ప్యారలల్ డైమెన్షన్లో ఒక టైప్ ఆఫ్ మోడల్ ఉంది. సో ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్లో ఒకలా ఉంది. ఓకే ఓకే, సో ఇక్కడ మీకు చైన్ డైమెన్షనింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ ద చైన్ డైమెన్షనింగ్. సో ఇక్కడ చైన్ డైమెన్షనింగ్ అంటే సో ఒకదానికొకటి సపోజ్ ఇక్కడ ప్రతి డీటెయిల్స్ దేనికి అదే ఇండివిజువల్గా దిస్ ఈజ్ 10, దిస్ ఈజ్ 10, దిస్ ఈజ్ 15. సో ఇక్కడ మీదన పెట్టాలి, ఇది కిందన ఉంది, ఇదంతా రాంగ్. దిస్ ఈజ్ 10, దిస్ ఈజ్ 15, దిస్ ఈజ్ 10, దిస్ ఈజ్ 8, దిస్ ఈజ్ 7. సో ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను మళ్ళీ డ్రా చేస్తున్నాను చూడండి. సో మీరు ఎలా డ్రా చేయాలి ముందుగానే చెప్తున్నాను. అంటే ఇక్కడ ఈ పాయింటర్తో కొద్దిగా ఇబ్బంది ఉంది. సపోజ్ ఓకే, ఇప్పుడు చైన్ డైమెన్షనింగ్లో దేనికి అదే. సపోజ్ ఇది 10, ఇది 10, ఇది 15, ఇది 10, ఇది 8, ఇది 7. ఓకే, సో మీరు అర్థం చేసుకోండి ఇక్కడ దిస్ ఈజ్ ద చైన్ డైమెన్షనింగ్. ఓకే, సో చైన్ డైమెన్షనింగ్ అంటే ఏంటి? ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ అంటే సో ఒకదానికొకటి యాడ్ అవుతూ 0తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ 5 అయితే 0 to 5, నెక్స్ట్ 10 అయితే 5 + 10 15, నెక్స్ట్ 5 అయితే 15 + 5 20, నెక్స్ట్ అలా ప్రోగ్రెసివ్గా అలా కలుపుకుంటూ వెళ్ళిపోతుంది, ఎడిషన్ చేసుకుంటూ. ఇక్కడ చైన్ డైమెన్షనింగ్లో ఏమవుతుంది? ఎక్కడ డైమెన్షన్ అక్కడే. ఇది 10 అయితే 10, ఇది 15 అయితే 15, ఇది 20 అయితే 20, అంతే. ఎక్కడ డైమెన్షన్ అక్కడే చేస్తే దిస్ ఈజ్ ద చైన్ డైమెన్షనింగ్ అని అంటాం. ఓకే, ఇక్కడ రూల్స్ ఇప్పుడు మనకి అర్థమైంది కదా డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ కోఆర్డినేట్స్. ఓకే, సో నేను మీకు చైన్ డైమెన్షనింగ్ చెప్పాను, ప్యారలల్ డైమెన్షనింగ్ చెప్పాను. ఈ రెండు ఒక్కొక్కసారి మనకి ఏంటంటే సో ఈ రెండు కంబైన్డ్గా వాడతాం. ఇప్పుడు మనకి కావాల్సిన వచ్చినప్పుడు ఓన్లీ చైన్ డైమెన్షన్ పాసిబుల్ అవ్వదు, ఓన్లీ ప్యారలల్ పాసిబుల్ అవ్వదు. ఒక్కొక్కసారి కంబైన్డ్గా కూడా ఈ రెండు కూడా కంబైన్డ్గా కూడా మనం వాడాల్సి ఉంటుంది. సో ప్రోగ్రెసివ్ డైమెన్షన్ సార్ డైమెన్షన్ బై కోఆర్డినేట్స్. మీకు కోఆర్డినేట్స్ తెలుసు కదా. సపోజ్ ఏదైనా ఒక డయాగ్రామ్ ఎలా తీసుకుంటే సపోజ్ ఇక్కడ ఒకటి ఉంది సపోజ్. సో మనకి కోఆర్డినేట్ డైమెన్షనింగ్ అంటే మనకి ఏమవుతుంది? కోఆర్డినేట్స్ డ్రా చేస్తాం డైరెక్ట్గా. సో ఎక్కడ కోఆర్డినేట్స్ అక్కడ సపోజ్ ఇది ఫస్ట్ కోఆర్డినేట్ అనుకుందాం, 1 2 3 సో 4. సో కోఆర్డినేట్స్ సో 5 బట్టి సో మనం అలా వెళ్తూ ఉంటాం అన్నమాట కోఆర్డినేట్ డైమెన్షన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దేన్ని ఎలా మనం రూల్స్ ఫర్ డైమెన్షనింగ్ స్టాండర్డ్ ఫీచర్స్. సో రూల్స్ ఫర్ డైమెన్షన్ ఆఫ్ స్టాండర్డ్ ఫీచర్స్. ఓకే, సపోజ్ సర్కిల్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, అలాగే ఒక స్క్వేర్ని ఎలా రెక్టాంగిల్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ఏదైనా హోల్ కానీ ఇదన్నా అయితే దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, స్మాల్ సర్కిల్స్, యాంగిల్స్. సో ఈ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం ఎలాగ రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సో డైమెన్షన్స్ ఆఫ్ ద డయామీటర్స్. ఓకే, డైమెన్షనింగ్ ఆఫ్ ద డయామీటర్స్. ఇక్కడ చూస్తే డైమెన్షనింగ్ ఎప్పుడు నేను ఇందాక చెప్పాను మీకు. సో ఎప్పుడు సింబల్ ముందు రావాలి, తర్వాత ఇది రావాలి ఈ డైమెన్షన్. మీరు ఇదేంటిది అలైన్డ్ డైమెన్షనింగ్ చేశాను. అదే సపోజ్ నేను యూని డైరెక్షన్ అయితే ఇక్కడ కట్ చేసి ఈ మధ్యలో పెడతాను 100. సో ఇది లెంగ్త్. దిస్ ఈజ్ ద సో మనకి ఏదైనా డయామీటర్స్ని రిప్రజెంట్ చేయాలంటే ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్
నెక్స్ట్ వన్. సో ఈవెన్ లార్జ్ డయామీటర్స్ ఉంటాయి, పెద్ద ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటాయి అనుకోండి, మనకి ఇప్పుడు ఈ సైజ్ ఎంత సైజ్ మనం 550 mm డ్రా చేయాలంటే మన డ్రాయింగ్ షీట్ సరిపోదు, 350 mm డ్రా చేయాలని. సో అలాంటప్పుడు ఇక్కడికి ఇలా కట్ చేసి ఇలా పెట్టేస్తాం, ఒక డైరెక్షన్ పెట్టేసి ఇక్కడ 5 ఇక్కడ చేసి ఇక్కడ ఇలా డాష్లు పెట్టేస్తాం చూడండి. సో 5 450, ఇక్కడ 5 వేయలేదు, 5 450, దిస్ ఈజ్ 5 450. సో ముందు 5 వేసి చూడండి, ముందు 5 వేసి తర్వాత సో ఇలా మనం చేసుకొని వెళ్తాం. ఓకేనా? సో 5. సో డైమెన్షన్స్ ఆఫ్ ఎ డయామీటర్ వేర్ స్పేస్ ఈజ్ రిస్ట్రిక్టెడ్. సో నెక్స్ట్ వన్ డైమెన్షన్స్ ఆఫ్ సర్కిల్స్. సో సర్కిల్స్ ఎలా ఉన్నాయనుకోండి, సో డిఫరెంట్ పద్ధతులు. సపోజ్ ఇక్కడ మనకి ఈజీగా వేసేసుకుంటే 520, ఒక్కొక్క దగ్గర మనకి ఇక్కడ లోపల స్మాల్ సర్కిల్స్ అనుకోండి, నార్మల్గా అయితే ఇలా వేసేస్తాం, మనకి స్మాల్ అనుకోండి, సో దీనికి ఇలా పెడతాం అనమాట, యాక్చువల్గా ఇలా పెడతాం. సో ఇలా పెట్టి ఇక్కడ ఇది ఈ లైన్ ఇలా తీసుకొని వచ్చి మీకు చెప్పాను కదా, ఈ పైన డిస్క్రిప్షన్లో ఇక్కడ 15. అలాగే ఇది చూసుకుంటే ఇది చూడండి, ఇది అలైన్డ్ ఇన్ని డైరెక్షన్లో నేను డ్రా చేశాను. సో ఎగ్జాక్ట్గా హారిజాంటల్గా ఉండాలి 550. ఓకే, సో క్లియర్గా ఉండాలి 550. ఓకే, 550. దిస్ ఈజ్ ద డైమెన్షనింగ్ ఆఫ్ సర్కిల్ డైమెన్షనింగ్ చేసినప్పుడు. నెక్స్ట్ ఆర్క్స్. సో ఆర్క్స్ సపోజ్ ఎక్కడైనా ఒక్కొక్క దగ్గర మనం ఏం చేయాల్సి వస్తుంది, సపోజ్ ఆర్క్స్ ఇలా ఏదైనా ఆర్క్ ఉందనుకుందాం, ఇలా ఏదైనా ఆర్క్, సపోజ్ ఆర్క్. సో దీని డైమెన్షనింగ్ ఎలా చేస్తామంటే ఎగ్జాక్ట్గా దీని R30, ముందు R రావాలి, దేనికైనా సింబల్ ముందు రావాలి తర్వాత. సో చూడండి ఇక్కడ ఇది ఎలా ఉంటే R200. సో ఎక్కడ ఉంది, ఇది ఎలా పెట్టాం. సో ఇది ఇక్కడ మనకు అనుకుంటే ఇది మీద రాయాలి R200. సో దిస్ ఈజ్ R100. సపోజ్ చూడండి ఇదంతా కూడా మీదని రావాలి, ఇది సపోజ్ ఎలా వచ్చి ఇలా మీదని రావాలి ఇది. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు చూడండి ఆర్క్స్కి. నెక్స్ట్ యాంగిల్స్ ఎలా, దిస్ ఈజ్ సెంటర్ చేసి యూని డైరెక్షన్లో ఇది కట్ చేసి 30. సో దిస్ ఈజ్ ద డైమెన్షన్స్ ఆఫ్ యాంగిల్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద చాంపర్స్. ఏమైనా ఉంటే చాంపర్స్, సపోజ్ ఇది ఇలా ఉంది చూడండి, ఇక్కడ చాంపరింగ్. సో ఎలా ఉంటే ఈ డైమెన్షనింగ్ ఇక్కడ ఈ యాంగిల్ ఎంత, అలాగే ఇది లెంగ్త్ ఎంత. సపోజ్ 1.5 దీని లెంగ్త్ ఇలా పెట్టాం. సో లెంగ్త్ 1.5, ఎన్ని డిగ్రీలు ఇది 45 degrees. అలాగే ఇక్కడ చూడండి ఇది ఇంకో పద్ధతి, ఇది 520, ఇక్కడ యాంగిల్ ఎలా చూపించాం. ఓకే, నెక్స్ట్ వన్. సో సేమ్ ఇప్పుడు ఒక హోల్, ఇదే హోలు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి, సేమ్ హోల్స్ 6 ఉన్నాయి. అప్పుడు సింపుల్గా మనం ఇలా ఒక లేడర్ లైన్ ఎలా పెట్టేసుకొని, ఒకటి ఎలా ఇది లేడర్ లైన్. సో లేడర్ లైన్ ఎలా పెట్టేసుకొని ఇక్కడ సో 5 10 6 హోల్స్, 5 10 6 హోల్స్ అని మనం సింపుల్గా అలాగే మనం రిప్రజెంట్ చేసేస్తాం. ఓకేనా? డైమెన్షనింగ్ ఆఫ్ హోల్స్లో మనం సింపుల్గా అవి ఎన్ని ఉన్నాయి అన్నది తీసుకొని వెళ్ళిపోయి మనం ఎన్ని హోల్స్ ఉన్నాయి అన్నది. సో 5 10, సో ఎన్ని, సో 6 హోల్స్ ఉన్నాయి, 1 2 3 4 సో హోల్స్. సో అలాగే నేరో స్పేసెస్ ఒక్కొక్కసారి మనకి పెద్ద స్పేస్ ఉందనుకోండి, సింపుల్గా మనకి ఇలా పెద్ద స్పేస్ ఉంది. సో సింపుల్గా మనం ఇక్కడ కట్ చేసి ఇలాగ 30 అని పెట్టేస్తాం. ఓకే, సో అలా కాకుండా ఒక్కొక్కసారి మరీ చిన్న స్పేసులు ఉంటాయి. 5 mm అంటే చాలా చిన్నది. ఇక్కడ నేను డయాగ్రామ్లో పెద్దది డ్రా చేశాను, కానీ ఈ స్పేస్లో యాక్చువల్గా 5 mm అంటే ఎంత చిన్నది ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తాం, ఇటు నుంచి ఒకటి ఇలా పెట్టేసి ఈ బయట మనం 5 అని పెడతాం. అలాగే 2 సేమ్ ఉంటే ఇలాగొకటి పెట్టి చేసాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా. ఓకేనా? సో ఇక్కడ నేరో స్పేసెస్ని మనం ఏదన్నా డైమెన్షన్ చేసేటప్పుడు ఎలా తీసుకొని వస్తాం చెప్తున్నాను. ముందుగా నేను ఓపెన్ పెడుతున్నాను, కానీ మీరు డ్రా చేసినప్పుడు కంపల్సరిగా సో మీరు హ్యారో హెడ్స్ వాడండి, ఈ హ్యారో హెడ్ వాడండి, సో ఫిల్డ్ హ్యారో హెడ్ వాడండి. ఓకే, సో దిస్ ఈజ్ ఈ టైప్లో. ఇక్కడికి మీకు తేడా చూడండి. ఇక్కడ ఏం చేశాను, ఇటు అటు పెట్టి బయట పెట్టాను, ఇక్కడ ఇటు అటు పెట్టి ఇక్కడ ఇన్సైడ్ పెట్టాను. సో 2 సేమ్ ఉంటాయి, ఇలా పైన పెట్టాను. సో డైమెన్షనింగ్ ఆఫ్ నేరో షేప్స్. ఓకే, సో అలాగే డైమెన్షన్స్ ఆఫ్ ట్యాపర్స్ అని మనం చేసినప్పుడు సో ఇది ఇటుపక్క 520, ఇటుపక్క యూని డైరెక్షన్లో చేశాను చూడండి, యూని డైరెక్షన్లో చేశాను. సో దిస్ ఈజ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ డైమెన్షనింగ్. మనకి దీనిలో మనం ఏమేమి చూసామంటే సో టోటల్గా ఫస్ట్ ఒక
ఒకసారి మళ్ళీ నేను రఫ్గా చేస్తాను. సో ఎందుకు డైమెన్షనింగ్ ప్రాక్టీస్లో మనకి వాడుతున్న స్టాండర్డ్ ఏంటంటే SP 46/1988. సో ఎగ్జాక్ట్ సైజెస్, లొకేషను, సో డిస్క్రిప్షన్, షేపు డిస్క్రిప్షన్స్తో పాటు మనకి ఎగ్జాక్ట్ సైజెస్, లొకేషన్ ఆఫ్ హోల్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అలాగే దీస్ ఆర్ ద యారో హెడ్, యారో ఇది X అయితే ఇది 3X, అలాగే సింబల్స్ ఆఫ్ ద ఇది ఇండికేషన్స్. నెక్స్ట్ డైమెన్షన్ లైన్, ఈ లైన్స్ ఏంటివి అన్నది మీకు ఆల్రెడీ చెప్పాను, యారోస్ సింబల్స్ చెప్పాను. డైమెన్షన్ లైన్, దిస్ ఈజ్ ద డైమెన్షన్ లైన్, దిస్ ఈజ్ ద ప్రొజెక్షన్ లైన్, దిస్ ఈజ్ ద లేటర్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద, సో మనకు టూ సిస్టమ్ ఆఫ్ డైమెన్షన్స్ ఉన్నాయి, అలైన్డ్ సిస్టము, యూని డైరెక్షన్. అలైన్డ్ సిస్టంలో ఏంటి, అలైన్డ్ సిస్టంలో సో అన్నీ డైమెన్షన్ లైన్ మీద మాత్రమే ఉంటాయి. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఈ మధ్యలో కట్ చేసి ఇలాగ మనం ప్లేస్ చేస్తున్నాం ఒకే డైరెక్షన్లో. సో నెక్స్ట్ డైమెన్షన్, అరేంజ్మెంట్ ఆఫ్ చైన్ డైమెన్షన్, ప్యారలల్ డైమెన్షనింగ్. సో చైన్ డైమెన్షనింగ్ అంటే సో ప్రతి పార్ట్కి, ప్రతి ఐటెంకి దేనికైతే ఇండివిజువల్గా చేస్తే దట్ ఈస్ చైన్ డైమెన్షన్. ప్యారలల్ అంటే ఒకదానికోటి చేసుకొని వెళ్తే ప్యారలల్. కంబైన్డ్ అంటే సో ఈ రెండు కలిపి కూడా మనం చేస్తాం. ప్రోగ్రెసివ్ అంటే ఇంక్రిమెంట్ చేసుకుంటా వెళ్తాం. 5, 10, 15, 25 అలా కోఆర్డినేట్స్ మనం ఇండికేట్ చేసేది. దట్ ఈస్ ద నెక్స్ట్ షేప్స్, డిఫరెంట్ షేప్స్. సో సపోజ్ దీనికి ఎలా చేస్తున్నాం, డయామీటర్. సో ఇలా డిఫరెంట్ మనం ఈ క్లాస్లో చూసాం. ఓకే, థ్యాంక్ యూ.